కలబడి నిలబడు పోరాడే యోధుడు చలబడు. కలబడి నిలబడు పోరాడే యోధుడు చడబడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉణుకేలా. బుడి అడుగులు తడబడి అడుగడుగున నీవే నిలబడి ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాను అంటే సూర్యుడైనా లోకువరా. నిసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయనురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి వల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు. అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి. గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే. ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసంలో విద్యార్థులే అలా ఎదగాలి. చిన్న మదిలి వెళ్ళిపోమా లోకాన్ని బదిలి. మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీవు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ యొక్క తిమ్మనాయనపేట గ్రామానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా మా హోదా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి మరొకసారి మీ యొక్క ఆశీర్వాదం పొందేదానికి మరి అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాల గురించి మీకు వివరించేదానికి మరి మీ యొక్క మరొకసారి ఆశీర్వాదం పొందేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క తిమ్మనాయనపేట గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు డైరెక్ట్ గా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 9,51,00,000 నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో కూడా డబ్బులు వేయడం జరిగింది. 9,51,00,000. అదేవిధంగా 4,68,00,000
మరి నాన్ డీబీటీ ద్వారా కూడా వేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క సచివాలయ పరిధిలో 14,19,00,000 ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 2,91,00,000 ఈ యొక్క తిమ్మనాయుడుపేట గ్రామానికి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఒక సచివాలయం అయితేనేమి, ఒక ఆర్బీకే కేంద్రం అయితేనేమి, ఒక వెల్నెస్ సెంటర్ అయితేనేమి, అదేవిధంగా గడప గడపకు 20 లక్షలు ఇవ్వడం అయితేనేమి, జడ్పీ నిధుల నుంచి 3 అంగన్వాడీ సెంటర్లు చేయడం అయితేనేమి, జలజీవని కింద 61 లక్ష నీటి సమస్య కోసం ఖర్చు పెట్టడం అయితేనేమి, అదేవిధంగా మరి ఈ యొక్క గ్రామాలకు సంబంధించి దాదాపు నాడు నేడు కింద దాదాపు 74 లక్షలు ఈ యొక్క 2 స్కూళ్లకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన ఉన్నది, కానీ ఏనాడు కూడా ఇంత అభివృద్ధి ఎప్పుడు కూడా చూడలేదు. అదేవిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎప్పుడు కూడా చూసిన పరిస్థితి లేదు. ఈరోజు నేరుగా మీ యొక్క అకౌంట్లో కూడా ఈరోజు కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ పరిపాలన, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మనకు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా రావడం జరుగుతుంది. మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు మీ యొక్క డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ కు డబ్బులు వేసినారు, ఇవన్నీ కూడా కొనసాగిస్తూనే అదనంగా కూడా మళ్ళీ ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కింద 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పైబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి, మహిళా సోదరిమణులకు సంబంధించి దాదాపు గతంలో 18,750 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు దాదాపు ఈ యొక్క 75,000 నుంచి 1,50,000 వరకు కూడా పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం ఈ గ్రామంలో బలిజ కులస్తులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 15,000 మీ యొక్క అకౌంట్ లో వేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ 15,000 నుంచి 30,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. అది కూడా 60,000 నుంచి 1,20,000కు, మరి దాదాపు 5 సంవత్సరాలు 1,20,000కు ఈ యొక్క వనిత కులస్తులకు సంబంధించి పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అమ్మఒడి గతంలో 15,000 రూపాయలున్న 17,500 రూపాయలున్న ఈ యొక్క అమ్మఒడిని 17,000 కూడా పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు సంబంధించి, కుటుంబ మహిళలకు సంబంధించి 0 వడ్డీ మరి ఈ 5 నెలలకు 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ వస్తు షాదీ తోఫా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకందరికీ కూడా 1,00,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పెన్షన్ 3,000 రూపాయల నుంచి 3,500కు 2008, 2009, 2029 నాటికి 3,500 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా చేయడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి 13,500 రైతు భరోసా నుంచి దాదాపు 16,000 రూపాయలు కూడా పెంచడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఈరోజు ఈ యొక్క డ్రైవర్లకు కానీ, ఆటో నడిపే వాళ్ళకు కానీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా వర్తించే విధంగా ఎవరైనా యాక్సిడెంట్ ఏదైనా చనిపోతే 10 లక్షల వరకు కూడా బీమా ఇప్పించే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు గతంలో ఎవరు కూడా ఈ గ్రామం గురించి కానీ, ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ కార్యక్రమాలన్నీ దాదాపు 2,91,00,000 మనం ఈ గ్రామానికి ఖర్చు పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ముస్లింలు శ్మశాన వాటికలు కావాలన్నారు. ఆ శ్మశాన వాటికకు సంబంధించి ఇంకా గ్రామాలు తోలి మట్టి తోలి ఆ శ్మశానానికి చాలా వరకు తోడిపించి అక్కడ పూర్తి చేయడానికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముస్లింలకు తప్పకుండా సహాయం చేస్తాను. ముస్లింల కాంపౌండ్ వాళ్ళు కట్టించి అక్కడ గ్రావెల్ బిల్డింగ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తామన్నా. అదేవిధంగా ముస్లింలకు సంబంధించి షాదీఖానా కావాలంటున్నారు. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇళ్ల వద్దనే టెంట్లు వేసి చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. అందుకోసం అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించి షాదీఖానా కావాలంటున్నారు. ఎక్కువ శాతం ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తప్పకుండా షాదీఖానా 50 లక్షల రూపాయలతో షాదీఖానా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తిమ్మనాయనపేట చెరువుకు సంబంధించి తిమ్మనాయనపేట చెరువు చాలా పెద్ద చెరువు. మరి ఈ చెరువు ఖచ్చితంగా నీరు నింపే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చెరువు మరి చాలా వరకు అడుగు కూడా దెబ్బతినిపోయింది. ఆ యొక్క నిర్మాణం చేపట్టి ఆ యొక్క తూము కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఆ చెట్లన్నీ కూడా తొలగించి ఆ యొక్క దాదాపు 10 కోట్ల రూపాయలతో ఆ చెరువు నిర్మాణం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మన దివంగత నేత ప్రియతమ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఈరోజు బీసీలుగా ఈరోజు మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. స్కాలర్షిప్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు బీసీల తరఫున రాజకీయ పదవులు సర్పంచ్ కానీ ఎంపీటీసీకి కానీ ఏ దానికైనా కూడా పోటీ చేయాలంటే ముస్లింలకు ఓసీలుగా గతంలో ఉండేది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరికీ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలంటే వాళ్ళకి 4% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించి ఈరోజు రాజకీయంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయే విధంగా 4% రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు మీ గ్రామం నుంచి బీసీకి వచ్చినా కూడా ఈ యొక్క సర్పంచ్ గా కూడా ఎన్నిక కావడం వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ మళ్ళీ ఈరోజు ఆ యొక్క 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దయచేసి ముస్లిం సోదరులను ఆలోచన చేయండి. మీకు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయండి. 4% రిజర్వేషన్ రద్దు చేస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు మనం భావి తరాల వారికి మనం ఏం సమాధానం చెప్తామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మన యొక్క పిల్లల భవిష్యత్తు చూడండి. మీరు రాజకీయంగా ఈరోజు ఎదగాలంటే 4% రిజర్వేషన్ లేకపోతే మేము ఈరోజు రిజర్వేషన్ లేక ఏ విధంగా ఉద్యోగాలు కానీ రాజకీయంగా ఏదైతే పదవి పొందలేక ఉన్నామో బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ ఈరోజు రెడ్డిస్ కానీ ఏ విధంగా అదేవిధంగా బలిజ కులస్తులు కానీ ఏ విధంగా ఉన్నారో మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈరోజు 4% రిజర్వేషన్ చేస్తే మీరు బీసీ జాబితాల నుంచి తొలగిపోతారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ 6 అయినా కూడా 6 కూడా ఈ యొక్క కేంద్రం యొక్క మెడల్ వంచైనా సరే మిమ్మల్ని బీసీ రిజర్వేషన్ కు ఈ యొక్క 4% రిజర్వేషన్ రద్దు కాకుండా మేము కాపాడుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఒక పూట తిరిగి ఒక పూట బస్సులు ఉండే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక అమ్మాయిని ఏదైనా పిల్లలు ఇవ్వాలంటే నీకు ఇల్లు ఉందా లేకుంటే భూమి ఉందా అని చెప్పి అడిగే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ దుర్మార్గుడు బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు గ్రామాలకు సంబంధించి ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇస్తా ఉంటే ఈ గ్రామంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ భూములు ఇచ్చి ఆదుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ దుర్మార్గులు కోర్టు వేసి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ యొక్క కొలిమూల మండలంలో దాదాపు 8,000 ఎకరాల్లో పేదవాళ్ళకు భూములు ఇస్తా ఉంటే ఈయనకు మరి ఎందుకు ఆయనకి ఏమొచ్చిందో తెలియదు. కానీ మరి ఈ యొక్క కోర్టు వేసి ఈ పేదవాళ్ళకి ఇవ్వద్దు, ఇది ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలకు మరి ఇవ్వాలని చెప్పి కోర్టు వేసి అడుగునే పరిస్థితి వస్తా ఉంది. మరి ఇటువంటి దుర్మార్గులకు మళ్ళీ ఓటేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలి, పేదవానికి ఒక పొలం ఇవ్వాలి, ఆ పొలం ద్వారా జలకల కింద బోర్లు వేయాలి, కరెంట్ ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఈ దుర్మార్గుడు కలుపుమండి ఈరోజు అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. కాబట్టి ఈరోజు మంచి చేసే వాళ్ళకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మంచి చేశారు? గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఏనాడైనా కూడా మీకు ఒక మంచి కార్యక్రమం ఏదైనా ఫలాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏదైనా జరిగిందని కూడా అడుగుతా ఉన్నా.
ఎందుకంటే ఆనాడు 5 సంవత్సరాల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో అదేవిధంగా రంజాన్ తోఫాలు, సంక్రాంతి కానుకలు, ఉగాది కానుకలు తప్ప ఏదైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రూపాయి ఇచ్చినామని చెప్పి ఒక్కటి చెప్పమని చెప్పి ఒక్కటి ఏది లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ గ్రామానికి సంబంధించినంత వరకు దాదాపు 14,19,00,000, 9,51,00,000 డైరెక్ట్ గా అకౌంట్ లోను, నాన్ డిబిటీ ద్వారా 4,68,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం 14,19,00,000. మరి ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఆ డబ్బంతా ఏమైపోయింది? ఎవరు ఎత్తుకపోయినారు? ఈరోజు ప్రజల కోసం, ప్రజల యొక్క బాగోగుల గురించి, పేదవాళ్ళు బాగుండాలి, ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పేదవాడిగానే ఉండకూడదు, పేదవాడిని కూడా ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళని కూడా సంపన్నులు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధంగా ఆలోచన చేస్తున్న నాయకుడి మీద ఈరోజు అన్ని పార్టీలు కూడా ఏకమై కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ముస్లింలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ గ్రామం నుంచి 4% రిజర్వేషన్ వల్ల ఒక యువకుడు ఎస్ఐ కూడా బాధ్యతను కూడా తీసుకున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తారు. అదే 4% రిజర్వేషన్ లేకపోతే ఆ అబ్బాయికి ఎస్ఐ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ముస్లిం సోదరులారా, మీరు పార్టీలకు ఖచ్చితంగా ఆలోచన చేయండి. మీకు బాగు గురించి మీ యొక్క బాగోగులు ఎవరు చూస్తా ఉన్నారు? ఈరోజు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 4% రిజర్వేషన్ మీకు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి నాయకులు బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతమంది ఏకమైనా కూడా ఈ చంద్రబాబు నాయుడు కానీ, మోడీ కానీ, ఈ యొక్క అమిత్ షా కానీ ఎవరు ఏకమైనా కూడా ఖచ్చితంగా మెడలు ఉంచేది సరే మిమ్మల్ని కాపాడుకుంటా, ముస్లిం సోదరులకు అన్యాయం జరగకుండా 4% రిజర్వేషన్ ఎన్ని కాకుండా మీరు కాపాడుకుంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఏది మంచి జరుగుతా ఉంది. ఈరోజు మన యొక్క బలుల కూడా సంబంధించి ఎప్పుడు కూడా ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 30,000 ఇచ్చే కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. గతంలో కూడా ప్రతి కుటుంబానికి ₹15,000 మరి ఏపీసీ నర్సింగ్ కింద కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు ధర్మానికి అధర్మానికి జరిగే ఎన్నికలు కాబట్టి మీరు ధర్మాన్ని కాపాడండి. ఎందుకంటే ఈరోజు ధర్మంగా ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఏది కూడా చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈరోజు అండగా ఉంటూ వచ్చినారు. ఖచ్చితంగా మీరు కూడా ఆయన రుణం తీర్చుకోవాలా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో దాదాపు 126 సార్లు పట్టణం నొక్కి మన సంక్షేమ పథకాలు కూడా మనకు లబ్ధి చేకూర్చున్నాడు. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలి అంటే మళ్ళీ ఆయనకు 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తే ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుని వాళ్ళని అవుతాం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ఎవరి పరిపాలన మంచి జరిగింది మీరు చూడండి. ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లో మనకి ఎంత డబ్బు వచ్చింది? మరి అదేవిధంగా ఈ యొక్క 2019 నుంచి 2020 వరకు కూడా మన యొక్క అకౌంట్కి ఎంత డబ్బు వచ్చింది? ఈరోజు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగున్నామా? ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మన యొక్క కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ యొక్క రాంపూర్ సిమెంట్ సెకండ్ ప్లాంట్ కూడా పడతా ఉంది. అదేవిధంగా పెట్టుకోడు దగ్గర కూడా కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పడతా ఉంది. ఈ రోజు ఈ గ్రామంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు తప్పకుండా కల్పిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. కాబట్టి మీకు అండగా తప్పకుండా నేను పాపిరెడ్డి గారు ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు ఈ అబ్బాయి వచ్చినాడు 4% రిజర్వేషన్ వల్ల నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. 4% రిజర్వేషన్ వల్ల ఆ అబ్బాయికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఈరోజు మనం అంతా కూడా అబ్బాయికి అభినందించాలా. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దయవల్లనే 4% రిజర్వేషన్ వల్ల వచ్చింది. లేకుంటే
ఇప్పుడే చెప్తా ఉన్నాడు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా నేను బీటెక్ పూర్తి చేసుకున్నాను. ఆ యొక్క నా చదువు అంతా కూడా ఆనాడు ప్రధానమంత్రి రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల నేను చదువుకున్నాను. ఈరోజు ఆయన దయ వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది. ఆ 4% రిజర్వేషన్ లేకపోతే నాకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి చాలా మంది ఉద్యోగస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఏ విధంగా ఉంటాడో ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు గుండెల్లో పెట్టుకుని పూజిస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి చేసే వాళ్లకు మీరు కూడా న్యాయం చేయండి. ఎందుకంటే ఎంతో మంది కుట్రలు వేస్తా ఉన్నారు. ఏదో బిర్యానీ పుట్టలకు మందుకో మీరు మోసపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఏ పార్టీకి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఏ పార్టీకి ఓటేస్తే మనకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండే ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ వల్ల. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా ఈ యొక్క ఎంపీకి ఎమ్మెల్యేకు కూడా ఓట్లు వేసి మంచి మెజార్టీని మా ఇద్దరిని కూడా గెలిపించి మరి తప్పకుండా ఫ్యాన్ గుర్తు. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి రజకులకు దేవి గారు కూడా అడుగుతామన్నారు. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఇక్కడ దేవి గారు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. మంచినీటి సమస్య ఎక్కడ కూడా రాకుండా నేను ఖచ్చితంగా హామీస్తా ఉన్నాను. ఎక్కడ మంచినీటి సమస్య రాకుండా నేను చూసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి ఎంపీకి ఎమ్మెల్యేకి 2 కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి మళ్ళీ మీ యొక్క ఆశీర్వాదం పొందడానికి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ సేవ చేసుకుంటాం. ఫ్యాను గుర్తుకి ఓటేద్దాం, మన కాటసాని రామిరెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుందాం.